ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాము. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తట వచ్చెను తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచిన దినం ఒకటి వచ్చినప్పుడు వారితో కూడా అపవాది కలిసి వచ్చాడంట. ఈ సమయంలో దేవుడు యోబుని గురించి అపవాదితోనే మాట్లాడుతూ ఉన్నాడు. యోబు వంటి వాడు ఎవరు లేరు, దేవుని యందు భయభక్తులు గలవాడు యోబు. యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే అపవాది అంటా ఉన్నాడు, యోబు ఊరకే నీ యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి సమస్తమునకు కంచెవేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించబడుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని అపవాది అంటా ఉన్నాడు. అంటే దేవుడు యోబును దీవించుట చేత యోబు అలా ధనవంతుడై ఉన్నాడు. నువ్వు ఒక్కసారి చేయి చాపి సమస్తమును తీసివేస్తే అతను నిన్ను దూషించుడని అపవాది అంటా ఉన్నాడు. అప్పుడు యెహోవా 12వ వచనంలో, యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏమీ హాని చేయకూడదని అపవాది వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఒక్క దినమున యోబు కుమారులు కుమార్తెలు తన ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులను నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపాన్ని మేయుచుండగా షేబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. జరిగిన నీకు తెలియజేయటకే నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఇంకా అతను మాట్లాడుచుండగా ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసిన దాన్ని నీకు తెలియజేయటకే ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహాలు వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిని నీకు తెలియజేయటకే ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనస్తుల మీద పడి వారు చనిపోయి దానిని నీకు తెలియజేయటం ఒక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఎంత గొప్ప శోధన యోబుకు ఇక్కడ కలిగిందో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి బాధలలో తన కలిగిన సమస్తము నష్టపోవడం జరగడమే కాకుండా, ఆస్తి నష్టపోవడం జరగడమే కాకుండా కుమారులు కుమార్తెలు కూడా చనిపోవడం జరిగింది. ఎంత ఘోరమైన పరిస్థితి! ఈ పరిస్థితిలో నరమాత్రుడు ఏం చేయగలడు? మానవులమైతే మనము దేవుణ్ణి దూషిస్తాం. అయ్యో ఏంటి ఈ శ్రమ అని మనం అంగలారుస్తూ ఉంటాం. కానీ యోబు మాత్రము 20వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి ఇట్లనను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరి వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవునికి అపవాదికి మధ్య జరుగుతున్న సంభాషణ యోబుకు తెలియదు. ప్రియులారా, మన జీవితంలో కూడా నువ్వు యథార్థవంతుడు అయినప్పుడు, నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఇలాంటి శోధనలు మనకు వస్తాయి. ఈ శోధనలో మనము నిలబడతామా? దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవించవా అనేది నీ యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటా ఉన్నది. ప్రియులారా, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, తర్వాత అతని కుమారులు కూడా చనిపోయారు. ప్రియులారా, గమనించినట్లయితే ఈ యొక్క 2వ అధ్యాయంలో కూడా ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినలా
అతడు నీ ముఖం ఎదుట నిన్ను దూషించి విడిపోవును అనెను. మళ్ళొకసారి కలిసినప్పుడు అతనికి శరీరమును మరి ఉన్నది కదా, ఆ శరీరం చేత అతన్ని మొత్తినట్లయితే అతను నిన్ను విడిచిపోవునని అపవాది అంటా ఉన్నాడు. అప్పుడు అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం అతడును ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తను. అతడు ఒళ్ళు గోక్కొనుటకే చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణం కమ్మను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ విషయంలో, ఈ సంగతులలో ఏ ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే శరీరం పైన కూడా సాతాను దాడి చేసింది. కానీ ఈ విషయంలో మరి ప్రియులారా అతన్ని వదిలిపెట్టి బంధువులు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ సమయంలో తనకు తోడుగా ఉండవలసిన భార్య కూడా వచ్చి ఏమంటా ఉన్నది, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనంట. ప్రియులారా గమనించండి, అన్నీ మంచిగా ఉన్నప్పుడు, మరి అన్నీ సకల సంపదలు ఉన్నప్పుడు అనుభవించి కీడు రాగానే, మరి బాధలు రాగానే అతని భార్య కూడా దాన్ని తట్టుకోలేక దేవుని దూషించి మరణం కమ్మని మాట్లాడుతూ ఉన్నది. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకు ఆస్తి అంతస్తులు డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు. నీకు డబ్బులు లేనప్పుడు ఎవరు నిన్ను చూడరు. కానీ ఇక్కడ యోబు పరిస్థితి ఏంటంటే, అతడు యథార్థవంతుడు అయి ఉన్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని జీవితంలో మరి ఏం జరుగుతూ ఉన్నదంటే, దేవునికి సాతానుకు కలిగిన ఆ యొక్క మరి యోబు నిలబడతాడా, సాతాను నిలబడుతుందా అన్న యొక్క పరిస్థితి అక్కడ ఉన్నది. కానీ యోబు ఇంత కఠినమైన పరిస్థితిలో కూడా దేవుణ్ణి దూషించలేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఇలాంటి శోధన మన వ్యక్తిగత జీవితంలో వస్తే మన పరిస్థితి ఏంటిది, మన జీవితం ఏంటిది? ప్రియులారా, యోబులాగా మనం మాట్లాడగలుగుతూ ఉంటామా? యోబులాగా మనము జీవించగలుగుతూ ఉంటామా? ప్రియులారా, మనమైతే మన యథార్థతను వదిలిపెడతాం. మనమైతే మరి దేవుణ్ణి ఖచ్చితంగా మనం దూషిస్తాం. మరి మన భక్తి జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోబుని ఎంతోమంది తూలనాడవచ్చు, ఇంత భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, నువ్వేదో పాపం చేసి ఉంటావు కాబట్టి ఆ పాపం వలన నీకు ఇట్లా కీడు జరిగిందని అతన్ని దూషించేవారు ఎంతోమంది ఉండొచ్చు. మరి ఈ యొక్క లోకంలో మనం ఉన్నప్పుడు మన యొక్క భక్తి జీవితం ఎలా ఉన్నది? సాతాను వచ్చి దేవుని ఎదుట మరి నిలబడ్డప్పుడు దేవుడు నిన్ను గురించిన సాక్ష్యము ఏమై ఉన్నది? ఒకవేళ మరి శోధించబడినప్పుడు మరి నీవు కూడా దేవుని కొరకు నిలబడగలిగే కెపాసిటీ నీకుందా? ఈ లోకంలో మరి మనం మత్తయి సువార్తను గమనించినట్లయితే సాతాను, అపవాది యేసు ప్రభువుని మరి శోధించినప్పుడు, శోధన చేత మరి కొనుపోబడినప్పుడు అరణ్యంలో శోధిస్తూ ఉన్నాడు. ఏమని శోధిస్తూ ఉన్నాడంటే గమనించండి ప్రియులారా. ఆ 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదన్నాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఆయనతో చెప్పాను. ప్రియులారా, ఇంకొకటి గమనించినట్లయితే విషయము
8వ వచనంలో మనం చూస్తే, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు సా యేసు వానితో, సాతానా పొమ్ము, నీ ప్రభువైన నీ నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడాలని వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రియులారా, ఈ లోకము సాతాను చేతిలో ఉంది. దేవుడు ఈ లోకాన్ని కలగజేస్తే ఈ లోక రాజ్యములన్నీ ఆయన వశంలో ఉన్నాయి, సాతాను నా చేతిలో ఉన్నదని అంటా ఉన్నాడు. ప్రియులారా, మరి నువ్వు మనల్ని ఎవరు శోధిస్తూ ఉన్నాడంటే సాతాను శోధిస్తూ ఉన్నాడు. సాతాను శోధించబడినప్పుడు యేసుప్రభుల వారు సాతాన్ను గద్దించడం జరిగింది. సాతాన్ను మరి వెళ్ళగొట్టడం జరిగింది. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో శోధనలో మనం పడిపోతూ ఉన్నామా? మనం దేవుని కొరకు నిలబడటం లేదా? నిలబడతా ఉన్నామా, నిలబడటం లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవడైతే ఆ శోధనలో గెలుపు పొందుతాడో దేవుడు అతనికి జీవకిరీటం ఇచ్చును అని పౌలు అంటా ఉన్నాడు. మన జీవితంలో కలుగుతున్న ఈ శోధనను బట్టి, ఆ శోధనను బట్టి మనము విజయము సాధించినట్లయితే మనము జీవకిరీటం పొందుకుంటాం. ఒకవేళ సాతాను మాట్లాడినట్టుగా ఈ లోక రాజ్యములన్నీ నాయి, నువ్వు నాకు సాగిలపడి మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇస్తానని సాతాను చెప్పినట్టు సాతానికి ఒకవేళ లోబడినట్లయితే నువ్వు జీవ కిరీటము పొందుకో. ప్రియులారా, యోబు పరిస్థితిని మనం గమనించినట్లయితే, యోబుకు వచ్చిన ఆ యొక్క కఠినమైన పరిస్థితి, ఆ పరిస్థితులలో దేవుడు అతని పక్షాన మరి ఉన్నాడు. దేవుడు కలగజేసుకోవచ్చు, కానీ అపవాదిని ఓడించడానికి యోబును దేవుడు ఏర్పరచుకొని అతని యొక్క భక్తి జీవితము ద్వారా అపవాదిని ఓడించాలని దేవుడు చూసినాడు. యోబు కూడా మరి దేవుని కొరకు మంచి సాక్షి జీవితాన్ని జీవించగలిగినాడు. మరి నా జీవితంలో శోధనలు వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడతా ఉన్నావా? శోధన నుంచి తప్పించు అని ప్రార్థన చేసి ఆ శోధన నుంచి బయటపడి దేవుని కొరకు నిలబడడానికి నువ్వు చూస్తూ ఉన్నావా? లేకపోతే శోధనలో పడి, లోకంలో పడి మరి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా? ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శోధనలోకి మనము లోబడినట్లయితే ఈ శోధన ద్వారా పాపము మనల్ని ఏలుబడి చేసి పాపము ద్వారా మనము మరణిస్తూ ఉంటాం. శోధన ద్వారా మన లోపల పాపం పేర్కొని పోయి ఆ పాపం ద్వారా మనకు మరణము సంభవిస్తూ ఉంటుంది. మనం ఆత్మీయంగా మరణిస్తాం, శారీరకంగా కూడా మరణిస్తూ ఉంటాం. శోధనను మనము జయించే వారంగా ఉండాలి అంటే యోబులాగా మరి దేవుని కొరకు మనం నిలబడాలి. ఎప్పుడైతే నేను దేవుని కొరకు నిలబడతా ఉంటామో దేవుడు మన పక్షాన నిలిచిన వాడై విజయమును దేవుని కలగజేస్తూ ఉంటాడు. యోబు గ్రంథం మనము చివరి అధ్యాయం గమనించినట్లయితే మరి యోబు పోగొట్టుకున్నదంతయూ తిరిగి మరలా రెండంతలుగా యోబు పొందుకున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కొరకు నువ్వేదైతే నష్టపోయినావో, దేవుని కొరకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి ఇప్పుడు నీకు అనుగ్రహించినై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, శోధనలు వచ్చినప్పుడు, బాధలు, విపత్తులు సంభవించినప్పుడు నువ్వు ఆ లోకం వైపు మరి చూడకుండా దేవుని వైపు చూసి దేవుని కొరకు నిలబడినట్లయితే నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.